మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మా సమస్య ఏంటంటే మా పాప ఇప్పుడు 8 years ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అప్లై చేసిన సర్టిఫికేట్ కూడా అప్పుడే వచ్చింది. ఇంతవరకు పింఛన్ అప్లై కాలే. ప్రజాపాలనలో 3 సార్లు వచ్చి అప్లై చేసిన. 3 సార్లు వస్తే అధికారులు అంటున్నారు అయినప్పుడు అయితే అని చెబుతున్నారు. కానీ ఇంతవరకు దీని మీద అయితే యాక్షన్ తీసుకోవట్లేదు. అన్ని డబ్బులు వేస్తున్నారు కానీ ఈ వికలాంగులైన వాళ్ళకి ఎందుకు పింఛన్లు ఇవ్వట్లేదు, ఈ బడ్జెట్ ఎందుకు తీయట్లేదు? వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు వచ్చేసి నెలకి 5,000 అవుతున్నాయి ఖర్చు. నేను మామూలుగా డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటున్నా. ఏడుకెళ్ళి పెట్టాలా? ఇక్కడ మేము ఊరు నుంచి వచ్చి ఇక్కడ కిరాయికి ఉంటాం. కిరాయికి ఉండుకుంటే ఇవన్నీ కట్టుకుంటే అట్లా ఇలాంటి వాళ్ళకి సాయం చేయాలి. ఇలాంటి వాళ్ళకి సాయం చేయకుండా ఇంతవరకు పింఛన్లు తీయకుండా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇమ్మీడియట్లీ ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్లీ బడ్జెట్ పెట్టి రిలీజ్ చేయాలి. అది సమస్య మాది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇంతకుముందు అప్లై చేసాం, ఇంతవరకు యాక్షన్ లేదు. ప్రజాపాలన అంటే ఒట్టి రావటం తీసుకుపోయి ఇయటం తప్ప ఇంతవరకు ఏ పనులు కావటంలే. నేను ఒక సమస్య మీద ఊర్లో కొలవాలని ఇక్కడ వచ్చి అప్లై చేస్తే దాన్ని ఏం చేశారు, ఊర్లో ఉన్న అధికారులు వాళ్ళ అన్నదమ్ముల సమస్య, వాళ్ళ అన్నదమ్ముల బాగా పంపిణీలు ఉన్నాయి దాని గురించి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఆల్రెడీ దాంట్లో మెన్షన్ చేసినాం మేము. ఏమని, మా భూమి అక్రమం గురవుతుంది, పక్కన వాళ్ళు కలుపుకుంటున్నారు, ఇక కొలిసి మాకు ఇవ్వాలని మేము ఆల్రెడీ కలెక్టర్ కానీ ఆదేశాలు ఇచ్చినాం. ఆదేశాలు ఇవ్వని ఇక్కడికి అప్లై చేసిపోయినాం. అప్లై చేసిపోతే వాళ్ళు రెవెన్యూ అధికారి వచ్చి చూసి అక్కడ ఏం చెప్పిండంటే వాళ్ళ అన్నదమ్ములు బాగా పంపిణీల కొట్లాట్లు నేను ఉద్దేశం అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిండు. అది జరిగిన వ్యవహారం. నాకు ఈ పాపది పింఛన్ కావాలి. మాకు డబుల్ బెడ్రూమ్, గత 25 సంవత్సరాల మంచి ఇక్కడనే ఉంటున్నా నేను హైదరాబాద్లో. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కావాలా. దాంతో ప్లస్ ఇది ఏదైతే ఉందో ఈ పింఛన్ ఇమ్మీడియట్లీ పింఛన్లు ఇవ్వండి. ఫ్రీ బస్సులు ఇవన్నీ కాదు. వికలాంగులైన వాళ్ళు ఇంటికాడ ఎన్ని అవసరాలు పడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని అవసరాలు పడుతున్నారు, వాళ్ళకి ఎంత ఖర్చులు ఉన్నాయి, డ్రైవర్లు కావాలా, మెడిసిన్స్ కావాలా, ఇలాంటి వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి. కానీ ఆ మంచిగా ఉన్న వాళ్ళకి కూడా పింఛన్లు ఇస్తున్నారు. కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు ఏందో కనీసం మీడియా ముందు వచ్చానా చెప్పాలి వాళ్ళు.